ఓకేమా, మనము కారాకోరం పర్వతాల గురించి ఇప్పుడు డిస్కషన్ చేశాం. ఇదే విధంగా ఇదే కారాకోరం పర్వతాల్లో సియాచిన్ అనే ప్రాంతంలో యుద్ధం జరిగింది నా ప్రస్తావన తీసుకొచ్చాను నేను. అదే మరియు ఇదే సియాచిన్ ప్రదేశాన్ని 1980 సంవత్సరంలో మరియు పర్యాటకులను అనుమతి ఇచ్చారు. ఎవరు? పాకిస్తాన్ వాసులు. అంటే ఈ సియాచిన్ అనే ప్రదేశం మాది, మీరు హ్యాపీగా పర్యాటకులంతా చూడొచ్చు అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న సియాచిన్ అంటే ఇక్కడ కనపడుతుంది K2 శిఖరం ఉంది కదా, ఇక్కడ గమనించండి, ఫొటోస్లో కనపడుతుంది. ఈ K2 శిఖరం దగ్గర సియాచిన్ అనే ప్రదేశం ఉంది. ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు, అంటే పాక్ ఆక్రమిత ప్రజలకు ప్లస్ పాకిస్తాన్ వాళ్ళు. అది వాస్తవంగా ఎవరిది? భారతదేశందే సియాచిన్ ప్రదేశం. తర్వాత ఎప్పుడైతే వాళ్ళు 1980 సంవత్సరంలో పర్యాటకులకు అనుమతి ఇవ్వడం వల్ల వెంటనే భారతదేశం అలక్ట్ అయ్యేసి, అరే మీరెవర్రా మా ప్రదేశంలో ఉన్న సియాచిన్ ప్రదేశానికి పర్మిషన్ ఇచ్చి పర్యాటకులు పంపించడానికి మీరెవరు అని చెప్పేసి వెంటనే భారతదేశ ప్రభుత్వము ఈ సియాచిన్ ప్రదేశాన్ని ఆక్రమించుకోవడానికి 1984 సంవత్సరంలో ఒక ఆపరేషన్ ప్రవేశపెట్టింది. దాని పేరే ఆపరేషన్ మేఘదూత్ అంటారమ్మా. ఏంటమ్మా? ఆపరేషన్ మేఘదూత్. ఇక్కడ చిన్న సవరణ చేసుకోండి, ఆపరేషన్ మేఘదూత్, నాట్ ఆపరేషన్ మహాదేవ్. ఆపరేషన్ మహాదేవ్ వచ్చేసి పీర్ పంజల్ పర్వతంలో 2025 సంవత్సరంలో గాల్వాన్ లోయలో జరిగిన సంఘటన వచ్చేసి ఆపరేషన్ మహాదేవ్, ఆపరేషన్ సింధు. కానీ ఇక్కడ కారాకోరం పర్వతాల్లో 1984 సంవత్సరంలో జరిగిన చర్య ఆపరేషన్ మేఘదూత్ పేరుతో ఇక్కడున్న కారాకోరం పర్వతాలలో సియాచిన్ను భారతీయులు ఆధీనంలోకి తీసుకొని వచ్చారు. ఎస్, అదే విధంగా మరియు కారాకోరం పర్వతాలకు దక్షిణ దిశలో ఏం చెప్పాను నేను? కారాకోరం పర్వతాలకు దక్షిణ దిశలో ఇక్కడ గమనించండి, చూడండి కనపడుతున్నాయి లడక్ పర్వతాలు. ఆ పైనుండేటివి ఏంటివి? కారాకోరం పర్వతాలు. అక్కడ కనపడుతున్నాయి నాన్న, కారాకోరం పర్వతాలకు దక్షిణ దిశలో ఉన్న పర్వతాలు వచ్చేసి మరి లడక్ పర్వతాలు. ఈ లడక్ పర్వతాలు విశేషాలు చూద్దాం. ఏంటి? లడక్ పర్వతాలు. మరియు లడక్ పర్వతాలు భారతదేశంలో అల్ప వర్షపాతం నమోదయ్యే ప్రదేశం. అంటే హిమాలయాలకు బ్యాక్ సైడ్ ఉండడం వల్ల లడక్ పర్వతాలు వర్షాఛాయ ప్రాంతం, వర్షం పడని ప్రదేశం. ఎప్పుడైతే హిమాలయాలు అడ్డుండడం వల్ల, హిమాలయాల వెనక భాగంలో బ్యాక్ సైడ్ లో లడక్ పర్వతాలు ఉండడం వల్ల లడక్ పర్వతాలలో భారతదేశంలో అల్ప వర్షపాతం నమోదవుతాయి. 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. కానీ ఇది ఎత్తైన ప్రదేశం కాబట్టి మంచు పడుతుంది కాబట్టి ఎక్కడైనా కానీ గమనించండి, అల్ప వర్షపాతం నమోదైతే అది ఎడారి. ప్రపంచంలో కావచ్చు, భారతదేశంలో కావచ్చు, ఎక్కడైతే అల్ప వర్షపాతం నమోదవుతాదో అక్కడ ఎడారిగా మనం చెప్పుకోవచ్చు. అలా లడక్ ప్రాంతంలో ఒక ఎడారిని చూడొచ్చు. ఆ ఎడారి పేరు లడక్ ఎడారి. లడక్ ఎడారి అనేది శీతల ఎడారి. భారతదేశంలో అతి శీతల ఎడారి ఏంటి? లడక్ ఎడారి. మరియు లడక్ ఎడారిని కాపాచాన్ అంటారు. ఏంది కాపాచాన్ అనగా మరియు మంచు నిలయము, మంచు ఉన్న ప్రదేశము. ఈ వాస్తవంగా ఇప్పుడు వర్షపాతం తక్కువ అన్నాను, కానీ మంచు విస్తరించింది కాబట్టి మంచు నిలయంను మనం ఏమంటున్నాము? కాపాచాన్. మరియు లడక్ పర్వతాలకు దక్షిణ దిశలో మీరు ఏం చూస్తారంటే జస్కార్ పర్వతాలు చూస్తారు. ఏ పర్వతాలు చూస్తారు? జస్కార్ పర్వతాలు. ఈ జస్కార్ పర్వతాలు మీరు గమనిస్తే మ్యాప్లో చూద్దాం. మరియు లడక్ పైన ఏంటివి? కారాకోరం. కింది భాగంలో ఏంటివి? లడక్ పర్వతాలు.
ఆ కింది భాగంలో ఏంటివి ఇక్కడ చూడండి మ్యాప్ లో కనపడుతున్నాయి. జస్కర్ రేంజ్ అనే మ్యాప్ లో కనపడుతున్నది. ఈ జస్కర్ పర్వతాలు. ఏ పర్వతాలు? జస్కర్ పర్వతాలు. ఇదంతా ట్రాన్స్ హిమాలయ అని చెప్పాను నేను ఆల్రెడీ. ప్రపంచంలో ఎత్తైన ప్రదేశం ట్రాన్స్ హిమాలయ. హిందూ కుష్ పర్వతాలు చెప్పడం జరిగింది, కుండ్లున్ పర్వతాలు చెప్పడం జరిగింది ఏనన్నా. ప్లస్ అదే విధంగా కారాకోరం పర్వతాలు చెప్పడం జరిగింది, మరియు సులేమాన్ పర్వతాలు చెప్పడం జరిగింది. ఏంటి? సులేమాన్ పర్వతాలు. ఇలా మ్యాప్లో ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది. మరియు అవి వాటితో పాటు ఇక్కడ గమనిస్తే మరియు లడక్ పర్వతాలకు దక్షిణ దిశలో జస్కార్ పర్వతాలు ఉన్నవి. ఈ జస్కార్ పర్వతాలు లడక్ పర్వతాలు మధ్య సింధు నది ప్రయాణిస్తాది. భారతదేశంలో ఏనన్నా భారతదేశంలో సింధు నది ఏ పర్వతాల మధ్య ప్రయాణించును అనే ఎగ్జామినర్ అడిగితే లడక్ పర్వతాలు జస్కార్ పర్వతాల మధ్య ప్రయాణిస్తున్న నది సింధు నది. మరి దీని ఇండస్ రివర్ అంటారు. ఈ సింధు నది ఏ పర్వతాల మధ్య ప్రయాణించునన్న ప్రస్తావన తీసుకొచ్చారు మీరు. లడక్ పర్వతాలకు జస్కర్ పర్వతాలకు మధ్య మరియు సింధు నది ప్రయాణిస్తున్నది. ఇప్పుడు జస్కర్ పర్వతాల గురించి మాట్లాడుతున్నాం. మరియు ఈ జస్కర్ పర్వతాలలో ఇక్కడ ఒక ఇష్యూ జరిగింది. 1999 సంవత్సరంలో కార్గిల్ నగరాన్ని ఆక్రమించుకున్నారు. ఏ నగరాన్ని? కార్గిల్ నగరాన్ని ఆక్రమించుకున్నారు. ఎవరు? పాకిస్తాన్ వాళ్ళు. ఎప్పుడైతే 1999 సంవత్సరంలో కార్గిల్ నగరాన్ని జస్కర్ పర్వతాల్లో ఆక్రమించుకోవడం వల్ల వెంటనే భారతదేశ ప్రభుత్వము పాకిస్తాన్తో యుద్ధం ప్రకటన చేసింది. ఓకే, మీరు కార్గిల్ నగరాన్ని ఆక్యుపై చేస్తారా? ఆల్రెడీ 1980 సంవత్సరంలో సియాచిన్ ఆక్యుపై చేశారు. సియాచిన్ ఆక్యుపై చేయడం వల్ల ఆపరేషన్ మేఘ్దూత్తో దాన్ని ఆక్రమించుకున్నాము. తర్వాత మళ్ళీ 1984 తర్వాత 1999లో మళ్ళీ మీరు చెడు బుద్ధి చూపించి మళ్ళీ మీరు కార్గిల్ ప్రదేశాన్ని ఇష్యూ చేస్తారని చెప్పేసి వెంటనే కార్గిల్ ప్రదేశాన్ని ఆక్రమించుకోవడానికి భారతదేశ ప్రభుత్వము 1999 సంవత్సరంలో ఆపరేషన్ విజయ్ పేరుతో దీన్ని ఆక్రమించుకోవడం జరిగింది. ఏ నగరాన్ని? కార్గిల్ నగరాన్ని ఆపరేషన్ ఏనన్నా ఆపరేషన్ మరియు ఆపరేషన్ విజయ్ పేరుతో 1999 సంవత్సరంలో కార్గిల్ నగరాన్ని మళ్ళీ మనము భారతదేశంలోకి హ్యాండ్ ఓవర్ చేసుకోవడం, అంటే హ్యాండ్ ఓవర్ చేసుకోవడం కాదు, వాళ్ళు తరిమి కొట్టేసి యాజ్ ఇట్ ఈస్ గా భారతదేశంలో భూభాగంగా చెప్పుకుంటూ 1999 సంవత్సరంలో యుద్ధంలో వాళ్ళు ఓడించి కార్గిల్ నగరాన్ని మళ్ళీ మనం హ్యాండ్ ఓవర్ చేసుకున్నాము అని చెప్పడం జరుగుతుంది. ఎస్, అదేవిధంగా ఈ జస్కర్ పర్వతాల్లో కార్గిల్ ఇష్యూతో పాటు ఇక్కడ మరి ఒక సంతోషకరమైన విషయం ఉంది. జస్కర్ పర్వతాల్లో జస్కర్ అనే ఒక నది వెళ్తాదమ్మా. ఏ నది? జస్కర్ అనే నది. ఈ జస్కర్ అనే నది ఎవరు ఉపనది అంటే సింధు నది ఉపనది. ఏ నది? ఏది? జస్కర్ పర్వతాల్లో జస్కర్ నది సింధు నది ఉపనది. ఈ సింధు నది ఉపనది విశేషం ఏం తెలిసిన శీతాకాలంలో మరియు నదంతా గడ్డగట్టిపోతుంది. వాస్తవంగా ఈ జస్కర్ నది సింధు నదితో ఎక్కడ కలుస్తుందంటే ట్రిమ్మా అనే ప్రాంతంలో కలుస్తుంది. ట్రిమ్మా ఈ ట్రిమ్మా అనే ప్రాంతంలో జస్కర్ నది నిమ్మ ఏంటమ్మా? నిమ్మ, నాట్ ట్రిమ్మ, నిమ్మ. ఓకే, నిమ్మ అనే ప్రాంతంలో కలుస్తుంది. ఏ నది? జస్కర్ నది. నిమ్మ గ్రామం వద్ద సింధు నదితో జస్కర్ నది కలుస్తుంది. ఈ జస్కర్ నది శీతాకాలంలో మొత్తము గడ్డగట్టిపోతుంది. ఆ గడ్డగట్టిన నదిని చూడడానికి పర్యాటకులు చాలా మంది అక్కడికి చేరి నదిపైన ట్రాక్ చేస్తారు, నడుస్తారు. ఒక వింతే కదా. మరి నది గడ్డగట్టిపోవడం, నదిపైన నడడం, అది మన దేశంలో ఉండడం. వాస్తవంగా ఇలాంటి సిచ్యువేషన్ ఎక్కడ కనపడుతుంది? ధ్రువ ప్రాంతాల్లో కనపడుతుంది. ఉత్తర ధ్రువంలో ఎక్కడో కనపడచ్చు. ఎందుకు? సూర్యకిరణాలు ఏటవాలుగా పడడం వల్ల అక్కడ టెంపరేచర్ తక్కువ ఉంటుంది. కాబట్టి టెంపరేచర్ తక్కువ ఉండడం వల్ల మైనస్ లో పడిపోవడం వల్ల నదులన్నీ గడ్డగడతాయి. అలాంటి సిచ్యువేషన్, ధ్రువ ప్రాంతాలలో ఉన్న సిచ్యువేషన్ ను భారతదేశంలో జస్కర్ పర్వతాలలో జస్కర్ నదిని మనం చూస్తున్నాం. కాబట్టి ఆ జస్కర్ నదిని
శీతాకాలంలో అలా నడుచుకుంటూ ఆహ్లాదకరమైన వాతావరణంతో పర్యాటకులు అందరూ ఆకర్షిస్తున్నది కాబట్టి ఆ నది పైన నడవడాన్ని చాదర్ ట్రెక్ అంటారు. చాదర్ ట్రెక్ మా చాదర్ ట్రెక్ అంటే నడవడం. చాదర్ ట్రెక్ మరియు చాదర్ ట్రెక్ అంటున్నాము. ఏ నది పైన నడవడము? మరియు జస్కర్ నది పైన నడము. అలా కారాకోరం పర్వతాలు, లడక్ పర్వతాలు, జస్కర్ పర్వతాలు అనే ప్రస్తావన మనం తెలుసుకుంటున్నాం. అదే విధంగా ఇక్కడ గమనించండి అమ్మా, ఈ ట్రాన్స్ హిమాలయ గురించి చర్చించాం. ఆ ట్రాన్స్ హిమాలయతో ఇక్కడ హిందూకుష్ పర్వతాలు, కుండ్లున్ పర్వతాలు, సులేమన్ పర్వతాలు, కారాకోరం పర్వతాలకు దక్షిణ దిశలో లడక్ పర్వతాలకు దక్షిణ దిశలో జస్కర్ పర్వతాలు. ఆ లడక్ పర్వతాలు, జస్కర్ పర్వతాల మధ్య ప్రయాణిస్తున్న నది సింధు నది. ఈ సింధు నది ఎక్కడ జన్మించును? మానసా సరోవరంలో పశ్చిమ దిశలో జన్మించి లడక్ జస్కర్ పర్వతాల మధ్య లడక్ ప్రాంతం ద్వారా అలా పాకిస్తాన్కి వెళ్ళి పాకిస్తాన్ లో కరాచీ వద్ద అరేబియాలో కలువును అనే ప్రస్తావన తర్వాతి క్లాసులో మాట్లాడతాను. ఇవి మరియు కారాకోరం పర్వతాలు విశేషాలు. ఇది ట్రాన్స్ హిమాలయాలు అని మాట్లాడుతున్నాం. అదే విధంగా ఇక్కడ మానవుడు మొదటిసారిగా భారతదేశంలోకి ప్రవేశించాడు. అలా మనము భారతదేశంలోకి ప్రవేశిస్తున్నాడంటే ఖచ్చితంగా వాడు మౌంటైన్స్ ఎక్కి దిగాల. అలా మౌంటైన్స్ ఎక్కి దిగాలంటే ఖచ్చితంగా కొన్ని కనుమలు ఎక్కి దిగాల. అలా కనుమల గురించి మాట్లాడదాం. ఏంటన్నా? కనుమల గురించి మాట్లాడదాం. ఓకే.